గాంధీ వాళ్ళ తాతలు వాళ్ళ ముత్తాతల యొక్క వాళ్ళ త్యాగాలు, రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబం యొక్క వాళ్ళ ముత్తాతలు వాళ్ళ తాతలు వాళ్ళ నాయనమ్మలు వాళ్ళ నాయన వాళ్ళమ్మ వారి చరిత్ర, వారి త్యాగాలు, వారి గుణగణాలు ఇవన్నీ కూడా ఈరోజు గాంధీ భవన్ ద్వారా కొన్ని విషయాలు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవంతా రిమైండ్, అంతే జ్ఞాపకం చేపిస్తున్నాం. అంటే గత మనకు 70 ఏళ్ళు 80 ఏళ్ళు 60 ఏళ్ళు ఉన్న ఆ 70 80 ఏళ్ళు ఉన్న 90 ఏళ్ళు ఉన్న వాళ్ళకు కాంగ్రెస్ అంటే ఏందో తెలుసు, ఆ చరిత్ర ఏదో తెలుసు. కానీ కొత్తగా ఈ 15 ఏళ్ళు 10 ఏళ్ళు 5 ఏళ్ళ నుంచో లేదా 20 ఏళ్ళ నుంచో 25 కొత్త జనరేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలామందికి తెలియదు ఇదంతా. కాబట్టి ఈ మీడియా ఈరోజు ఎలక్ట్రానిక్ మీడియా, ఈ ప్రింట్ మీడియా ద్వారా, ఈ మా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ద్వారా ఒకసారి యావత్ ప్రజలందరూ కూడా చెప్పాలనే ఒక ప్రయత్నంలో కొన్ని మాటలు నేను చెప్పదలుచుకున్నాను. చాలా 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 మాట్లాడుతున్నారు. నేను నిన్న ఈరోజు కూడా చూసిన రఘునందన్ మాట్లాడిండ్రు, కిషన్ రెడ్డి గారు మాట్లాడారు, బండి సంజయ్ గారు మాట్లాడారు. వాళ్ళు పదే యుద్ధం గురించి, పాకిస్తాన్ గురించి, కాశ్మీర్ గురించి, భారతదేశం గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు. మాట్లాడుకోండి, కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, రాహుల్ గాంధీ గారు వారి కుటుంబం ఏం చేసింది, వాళ్ళ చరిత్ర మాట్లాడుతున్నారు. నేను రఘుకి ఏమంటున్నంటే, నేను ఒకటే చెప్తున్నా, రఘు, ఒక పొలిటీషియన్గా నువ్వు ఎక్స్పోజ్ కావడానికి నువ్వు ఏది మాట్లాడినా అది నేనేమి కామెంట్ చెయ్య. కానీ ఒక చరిత్ర, ఒక త్యాగము, ఒక ఐడియాలజికల్ మంచి భావాలు, మంచి ఆలోచనలు ఇవన్నీ కూడుకున్న వ్యక్తే ఈ దేశ రాజకీయాల్లో ఉన్నారు. అది ఎవరయ్యా అంటే ఒక రాహుల్ గాంధీ గారు ఉన్నారు. ఇది ఏదో మా పార్టీ నాయకుడు కదా అని నేను చెప్పడం కాదు. ఎవరైనా నాన్ పొలిటికల్ మనుషులను అడిగితే త్యాగాల కుటుంబము, త్యాగాల నిలయము, దేశ ప్రజల కోసము ఎవరయ్యా ఈ దేశ రాజకీయాల్లో ఉన్నారు అని అంటే అది చెప్తారు. ఆనాటి నుంచి ముందు ఎవరి పేరు చెప్తారు, వాళ్ళు ఇందిరా గాంధీ గారి గురించి చెప్తారు. తర్వాత నెహ్రూ గారి చరిత్ర వస్తుంది, మహాత్మా గాంధీ వారి యొక్క త్యాగాల చరిత్ర వస్తుంది, దాని తర్వాత రాజీవ్ గాంధీ గారిది వస్తుంది, సోనియా గాంధీ గారిది వస్తుంది. ఈరోజు వాళ్ళ యొక్క జీన్స్, వాళ్ళ బ్లడ్డే ఈరోజు దేశ రాజకీయాల్లో రాహుల్ గాంధీ గారు. ఇది చరిత్ర. ఇది నువ్వు ఎంపీ కావచ్చు, కాదని అంటలేము. నీ ఎంపీ గౌరవానికి మేము నీకు మర్యాద ఇస్తాం కానంటే, కానీ నువ్వు లిమిట్స్ దాటి మాట్లాడుతున్నావు, నువ్వు లిమిట్స్ దాటుతున్నావు. నేను కూడా మోడీ గారి గురించి చాలా మాట్లాడవచ్చు, కానీ మేము లిమిట్స్లో ఉంటాం, గౌరవంగా ఉంటాం. ప్రధానమంత్రి గారు మోడీ గారు గౌరవంగా ఉంటాం. నువ్వేదో మొన్న కిషన్ రెడ్డి మొట్టికాయలు వేసిండు కదా అని మాట్లాడుతున్నట్టు. మన కిషన్ రెడ్డి మొట్టికాయలు వేసినట్టుంది కదా రఘుకి, డైరెక్ట్ ఇండైరెక్ట్ వేసినట్టున్నాడు, మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఆయన పాపం ఇప్పుడు ఆయన రాజకీయ ఉనికి కాపాడుకునే ప్రయత్నంలో రాహుల్ గాంధీ గురించి కామెంట్ చేస్తున్నాడు, కాంగ్రెస్ పార్టీ గురించి కామెంట్ చేస్తున్నాడు. కాశ్మీర్ అంటాడు, కన్యాకుమారి అంటాడు, తెలంగాణ అంటాడు, అదంటాడు, ఇదంటాడు. ఆ మొట్టికాయలకు మధ్య భ్రమించినట్టుంది రఘునందన్కి. కిషన్ రెడ్డి మొట్టికాయలకే రఘునందన్ మైండ్ బ్లాక్ అయినట్టుంది, వాళ్ళ తండ్రి కూడా. ఓకే, ఇదంతా మామూలు అనుకో రాజకీయాలలో. కానీ ఒకసారి చరిత్రలో పోతున్నా, దయచేసి మీడియా సోదరులందరూ ఇది కొంత కవర్ చేయండి. చాలా ఇంపార్టెంట్ మ్యాటర్. స్వాతంత్రం రాకముందు, ఇండిపెండెన్స్ బిఫోర్ నుంచి మొదలు పెడుతున్నా, అంకెలతో సహా చెప్తున్నా. కాంగ్రెస్ డేట్ ఆఫ్ బర్త్, కాంగ్రెస్ పార్టీ అంటే స్వాతంత్రం రాకముందు కాంగ్రెస్ పార్టీ డేట్ ఆఫ్ బర్త్, కాంగ్రెస్ పుట్టిన రోజు 1885వ సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ
ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ పుట్టింది 85వ సంవత్సరంలో. బీజేపీ పార్టీ పుట్టింది 1980వ సంవత్సరం. అంటే కాంగ్రెస్ పార్టీకి డేట్ ఆఫ్ బర్త్కి బీజేపీ డేట్ ఆఫ్ బర్త్కి 100 ఏళ్ల తేడా. అంటే కాంగ్రెస్ పార్టీ యొక్క హిస్టారికల్ హిస్టరీకి ఆ డేట్ ఆఫ్ బర్త్కి ఈ డేట్ ఆఫ్ బర్త్ ఏంటంటే ఇది మన్మన్తో సమానం. కాంగ్రెస్ పార్టీ డేట్ ఆఫ్ బర్త్కి బీజేపీ డేట్ ఆఫ్ బర్త్కి పార్టీ పుట్టింది దానికి 45 సంవత్సరాలు పుట్టి, అదే కాంగ్రెస్ పార్టీ పుట్టి 140 సంవత్సరాలు 140 ఇయర్స్ డేట్ ఆఫ్ బర్త్ కాంగ్రెస్ పార్టీ. బీజేపీ డేట్ ఆఫ్ బర్త్ 1980 45 ఇయర్స్. అంటే మన్మడ్ లాంటి పుట్టుక బీజేపీ పార్టీ. జవహర్లాల్ నెహ్రూ గారు డేట్ ఆఫ్ బర్త్ 1880వ సంవత్సరం. 1889 డేట్ ఆఫ్ బర్త్ జవహర్లాల్ నెహ్రూ గారు. ఇందిరా గాంధీ గారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 1917 సంవత్సరం డేట్ ఆఫ్ బర్త్. వీళ్ళిద్దరు కూడా ఇండిపెండెన్స్ రాకముందు పుట్టిన వాళ్ళు. 1947వ సంవత్సరంలో మనకు భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క వయసు ఇది 1947. ఆయన డేట్ ఆఫ్ బర్త్ నుంచి 1947 ఇండిపెండెన్స్ వచ్చిన రోజు ఆ జవహర్లాల్ నెహ్రూ గారు రాహుల్ గాంధీ గారి ముత్తాత 58 సంవత్సరాలు. ఓకే. ఇందిరా గాంధీ గారు 1917 డేట్ ఆఫ్ బర్త్. వారు ఇందిరా గాంధీ గారు అంటే రాహుల్ గాంధీ గారి యొక్క నాయనమ్మ, వారి ఇందిరాగాంధీ గారి వయసు 47 ఇండిపెండెన్స్ వచ్చిన రోజు 30 సంవత్సరాలు. ఓకే. మోడీ గారు డేట్ ఆఫ్ బర్త్, ప్రధానమంత్రి మోడీ గారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 1947లో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మోడీ గారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 1950 1950వ సంవత్సరంలో మోడీ గారు పుట్టారు. అప్పుడు వారి వయసు 3 సంవత్సరాలు. ఓకే. ఇది ప్రజలు గమనించాలి దయచేసి. కిషన్ రెడ్డి గారు ఆయన డేట్ ఆఫ్ బర్త్ 1964, ఆయన వయసు 61. మిస్టర్ రఘు ఎంపీ, నువ్వు పుట్టింది 65, నీ వయసు 60 ఏళ్ళు. బండి సంజయ్ గారు మంత్రి గారు, కేంద్ర మంత్రి గారు, నువ్వు పుట్టింది 1971, నీ వయసు 54 ఏళ్ళు. అరే మీరు పుట్టింది ఎప్పుడు? మీరు రోడ్డు మీదకి వచ్చింది ఎప్పుడు? మీరు రాహుల్ గాంధీ గారి యొక్క గురించి మాట్లాడతారు. మీరు ఏమైనా పొంతన ఉందా? ఏమన్నా మీరు మాట్లాడే మాట దాన్ని ఒకటే చెప్తారు. తెలుగు ప్రజలారా, తెలంగాణ ప్రజలారా, తెలుగు ప్రజలారా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా, నాయకులారా, ఇది గమనించండి అందరూ. ఇది చరిత్ర. ఈ రోజున జనరేషన్ చాలా మంది తెలియక అపోహపడుతున్నారు. ఇది చరిత్ర. ఇది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రాసిన చరిత్ర కాదు, ఇది చరిత్ర.
ఇది నిజము. గూగుల్లో పోతే ఇవన్నీ కూడా మీకు ఉంటాయి. చరిత్ర తెలుసుకోండి. కొత్త జనరేషన్ యువకులు తెలుసుకోండి. ఇది అవసరము. మనం బాగుంటే దేశం అంటే మనం. ఇది చరిత్ర. ఏం మాట్లాడతావా రాకు? నిన్న నేను టీవీలలో చూసిన. ఏమైనా అర్థం ఉన్నదా నీకు? నీకేం అవసరమా రాహుల్ గాంధీ గురించి? కిషన్ రెడ్డి మొట్టికాయలు కొట్టిండే నేను రాహుల్ గాంధీ మాట్లాడితే ఏమన్నా బుర్రున్న అదా నీకు? తెలివి దానికి ఏమన్నా ఎంపీ అయినావు, ఒకసారి ఎమ్మెల్యే చేసినావు. ఇవన్నీ మాట్లాడితే ఎక్స్పోజ్ అవుతారా? నువ్వు ఆ మధ్యలో ఏదో చెప్పిన తాను ఎక్కువ, నేనేదో పెద్ద బాగా చదువుకున్నా, బాగా బుర్రలో తెలివి ఉంది అని నువ్వు అనుకుంటున్నావు. కానీ అవతలోడు ఇది ఓవర్ చేస్తాడు అనుకుంటారు ఎవరైనా. చూడండి, వాళ్ళు పుట్టింది ఎక్కడ, నువ్వు పుట్టింది ఎప్పుడు? నువ్వు కూడా వీళ్ళందరూ మునిమన్మల్ల ఏజ్ మీ అందరిది. ఓకే, మీరు మీ పార్టీలో మీ లీడర్షిప్ మీరు ఎదగాలనుకున్నప్పుడు కొంత రాజకీయపరమైన విమర్శలు మీరు చేసుకోవాలనుకున్నప్పుడు కొంత ఉంటుంది. కానీ మాలాంటి వాళ్ళకి కౌంటర్ ఇచ్చినప్పుడు నువ్వు జవాబు చెప్పే పరిస్థితులు కూడా ఉండాలి కదా. ఏం చెప్తావా? నువ్వు వస్తావా డిబేట్కి రావు? మా ఎవరు మా స్పోక్స్ పర్సన్లో పెడతా, అందరిని పెడతా, కాంగ్రెస్ పార్టీలో ఒకసారి డిబేట్లో కూర్చోండి. ఇట్లా కాదు కదా. అచ్చా, ఇక మాట్లాడతాడు. కాశ్మీర్ అంటాడు, పాకిస్తాన్ అంటాడు, తెలంగాణ అంటాడు. నేను ఇంతమూలే అన్నా. ఇంకో మాట చెప్తున్నా. అసలు వీళ్ళు రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడుతున్నారు. రాహుల్ గాంధీ గారి యొక్క ఖాందాన్ ఏందో తెలిసి కూడా మాట్లాడుతున్నారు. వాళ్ళ త్యాగాలకు తెలిసి కూడా మాట్లాడుతున్నారు. అరే నాయన, మీరు మాట్లాడేటోళ్ళు మీ నాయన పెళ్ళిళ్ళు కూడా కాలేవరా నాయన? అప్పటికి మీ నాయన పెళ్ళిళ్ళు అంటే కడుపులు ఉన్నదేమో అని అనుకోవచ్చు. మీరు పెళ్ళిళ్ళే కాలేవు మీ అయ్యలకు. మీకు ఎందుకు మాట్లాడతారా బాబు మీరు? అంత ఇదంతా ఏమో అంతా. ఓకే సరే, ఇది ఒకటి డేట్ ఆఫ్ బర్త్ రైట్. ఏంది కాంగ్రెస్ ఇది కాశ్మీర్ ఏందా తెలంగాణ ఏంది చెప్తాను. నేను చెప్తాను. అప్పుడు నువ్వు ముట్టలేవు, నేను ముట్టలేను. ఇంట్లో కొందరు అయ్యలు పుట్టిరో పుట్టలేరో, పుడితే వాళ్ళు కూడా చిన్నగా ఉంటారు. నేనేమంటున్నానంటే కాశ్మీరు ఆ రోజు పరిస్థితి, స్వాతంత్రం వచ్చిన రోజు నెహ్రూ గారు ప్రధానమంత్రి అయినాక ఆ రోజు ఏం పరిస్థితులు ఉండే, అప్పుడు ఏది ఎట్లా చేయాల్సి వస్తుండే, ఏది ఎట్లా చేయాలి, అప్పుడు ప్రజల అభిప్రాయాలు ఎట్లుండే, ప్రజల మనోభావాలు ఎట్లుండే, దాన్ని ఎట్లా అధిగమించాలి, ఏ రకంగా చేయాలి, ఎట్లా చేస్తే దేశ ప్రజలు భద్రతలో ఉంటారు, ఎన్నో ఉంటాయి కదా. ఇక టీవీలలో బ్రేకింగ్లు పడితేనే మాట్లాడేనా? ఇక అందుకే మేము కౌంటర్ ఇస్తున్నాము. నువ్వు మాట్లాడుతున్నావు, మేము కౌంటర్ ఇస్తూనే ఉంటాము. ఇప్పుడు అవును, అప్పుడు జవహర్లాల్ ప్రధానమంత్రి గారు అక్కడ ఏం జరిగింది? అప్పుడు 2 రాష్ట్రాలు అవన్నీ అప్పుడు భారతదేశంలో ఇవన్నీ ఏమంటారు సంస్థానాలు, ఇవన్నీ కూడా అంటే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాకముందు దాదాపు 540 సంస్థానాలు భారతదేశంలో ఉన్నాయి. 540 సంస్థానాలు ఉన్నాయి భారతదేశంలో. నెహ్రూ గారు కాకముందు భారతదేశంలో 540 సంస్థానాలు ఉన్నాయి. ఆ రోజు నెహ్రూ గారు, జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ 500 సంస్థానాలను భారతదేశంలో అంటే రాచరిక పరిపాలన ఉండే ఈ రాచరిక పరిపాలన సంస్థానాలను 540ని
భారతదేశంలో గవర్నమెంట్లో విలీనం చేయడం జరిగింది. ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ గారు, మహాత్మా గాంధీ యొక్క డైరెక్షన్, వారి నాయకత్వంలో. ఇది చరిత్ర. అందులో జటిలమైన సమస్యలు తెలంగాణలో నైజాం, కాశ్మీర్ ఆ రోజున పరిస్థితులలో ఏంటిది? ఆ రోజు జమ్మూ కాశ్మీర్లో ప్రజలందరూ కూడా మెజార్టీ మైనార్టీలు. అక్కడ మెజార్టీ ప్రజలు మైనార్టీలు ఎక్కువ మంది ఉన్నారు. ప్రజలు రాజు హిందూ రాజు. అక్కడ రాజు ఎవరు? హిందువు రాజు. ఏమన్నాడు ఆ కాశ్మీర్ రాజు? ఏమన్నాడంటే, మేము భారతదేశంలో అంటే ఈ గవర్నమెంట్లో మేము కూడా విలీనం అవుతాము అని రాజు ప్రతిపాదన మూవ్ చేస్తే, అక్కడున్న మైనార్టీలు ఆ రోజులలో లేదు అని వాళ్ళు అంటే, దీన్ని భారతదేశంలోనే ఉండాలని ఒక చట్టాన్ని తీసుకొచ్చి దానికి స్వయం చట్టాన్ని పెట్టి అది భారతదేశమే అని అనిపించి దాన్ని కాపాడే ప్రయత్నంలో దానికంటూ కొంత నిబంధనలు పెట్టి జమ్మూ కాశ్మీర్ అట్లా చేయడం జరిగింది. అంతకంటే ముందు ఏం జరిగింది? ఇక్కడ సాయుధ పోరాటాలు తెలంగాణలో. అక్కడికే ఈ సాయుధ పోరాటాల సందర్భంలో ఆ రోజు ఆ పోరాటంలో నైజాము తగ్గుతున్నాడు. ఎందుకంటే ఆల్రెడీ 1940 అక్కడ ఇండిపెండెన్స్ వచ్చింది. నెహ్రూ గారు ప్రధానమంత్రి ఉన్నారు. సర్దార్ పటేల్ ఏ పార్టీ? కాంగ్రెస్ పార్టీ. బీజేపీలకు అత్యంతరం లేక సర్దార్ పటేల్ని వాళ్ళు వాళ్ళ ఖాతాలు వేసుకున్నారు. ఎందుకంటే మీకు దిక్కు లేదు కాబట్టి. హైదరాబాద్ నైజాం పరిస్థితి ఏంటి? ఆ రోజున ఈ పోరాటాలు జరుగుతున్నాయి. లాస్ట్కి సరే మేము సరెండర్ అవుతాం అనే ఒక పరిస్థితిలో నైజాం పరిపాలన రాజు తగ్గిండు. ఇక్కడ సమస్య పరిష్కార దిశలో ఆ రోజు ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు వారు ఏం నిర్ణయం చేసిందంటే, ఇక్కడ సమస్య ఇక్కడ నిజాం తగ్గిండు కాబట్టి ఇక్కడికి సర్దార్ వల్లభాయ్ పటేల్ పంపించిండు హోమ్ మినిస్టర్ని. కానీ కాశ్మీర్ జటిలంగా ఉంది, తీవ్రంగా ఉంది, భయంకరమైన పరిస్థితిలో ఉంది ఆ రోజున. ఇది చరిత్రలో పుస్తకాల్లో ఉంది. ఈ జటిలమైన జమ్మూ కాశ్మీర్ సమస్యను పరిష్కరించాలి అంటే చాలా సున్నితమైన ఆలోచనతో పరిష్కరించాలి. కాశ్మీర్ రాజ్యము భారతదేశంలో గవర్నమెంట్లో విలీనం అవుతుంటుండు. కొంతమంది ప్రజలు అక్కడ ముస్లింలు మేము కామంటున్నారు. కాబట్టి ఆ జటిలమైన సమస్యను చాలా చక్కగా ఆ రోజు అప్పుడున్న పరిస్థితులను బట్టి ఇది భారతదేశం నుంచి బయటకు పోరాదు, కాశ్మీరు భారతదేశంలో తలకాయ లాంటిదని దాన్ని కాపాడుతూ అక్కడున్న ప్రజల భావాలను, మనోభావాలను, అక్కడ రాజుని ఇవన్నీ కూడా పరిగణలో తీసుకొని అక్కడ ఆ రకంగా నెహ్రూ గారు ఆ నిర్ణయం జరిగింది. ఇది చరిత్ర. ఏం మాట్లాడతావా రఘును? మీ నాయనకి పెళ్ళే కాకపోయే, నువ్వు కడుపులో లేకనేకపోతేవి, నువ్వు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతావు. అర్థం ఉంది, ఏదన్నా అర్థం ఉండాలా మాట్లాడితే. చదువును లా అంటావు, అదంటావు, ఇదంటావు. తీ పుస్తకాలు తీ. నేను సీరియస్గా చెప్తున్నా. లేదా మీ లీడర్లు కొంత నామూసి ఉండే చెప్పండి. మా గాంధీ భవన్ మీ ఎవరు మా పిఆర్ఓ హరిని పంపిస్తే మీ పిఆర్ఓని పంపి వాళ్ళిద్దరిని కూర్చొని పెడతాను డిబేట్. అంతే కదా? ఏం మజాక్ చేస్తున్నారా మీరు? రాహుల్ గాంధీ మా మీద మాట్లాడి ఏమన్నా తెలివి ఉందా? తలకాయ ఉందా? తలకాయ తెలివి లేదా? రఘు ఏం అవసరమా? నీ ఉనికి నీ పర్సనాలిటీని పెంచుకోవడానికి నువ్వు ఇంకొక సబ్జెక్ట్ తీసుకో. కానీ రాహుల్ గాంధీ సబ్జెక్ట్ తీసుకొని నవ్వుల పాలు కాకు, మాతో తిట్లు పడకు.
ఈరోజు లిమిట్లో మాట్లాడుతున్నారు. ఈరోజు ఈ చరిత్ర తెలంగాణ ప్రజలకు, తెలుగు ప్రజలకు తెలవాలని ఇది మీడియా కవరేజ్లో చాలా ఇంపాక్ట్ పెట్టుకోండి. మీరు కూడా ఈరోజు మన సుఖశాంతులతో సంతోషంగా మనము, మన కంటే ముందు మన పిల్లలు ఈరోజు దేశంలో స్వతంత్రంగా హ్యాపీగా ఉన్నారు అని అంటే ఆ రోజు ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు వారి క్యాబినెట్లో అంబేద్కర్ రాజ్యాంగం చరిత్రనే ఈరోజు స్వతంత్ర ప్రాణులుగా, జీవులుగా, స్వేచ్ఛగా ఈ కాంగ్రెస్ యొక్క పాలసీలో ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరూ ప్రశ్నించే హక్కు, నిలదీసే హక్కు, పని కాకపోతే పని కాలని నిలదీసే హక్కు కూడా అంబేద్కర్ రాజ్యాంగం ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ గారు ఇచ్చిన చరిత్ర ఇది. కాబట్టి ఇది చరిత్ర, ఇది నిజము. కాబట్టి ఇవన్నీ కూడా ఈరోజు మీడియా ద్వారా నేను చెప్పడం కూడా జరిగింది. నా ప్రెస్ మీట్ అయిపోయింది. చలో రేవంత్ రెడ్డి సీఎం అన్న పాకిస్తాన్ అని సంబోధించాడు. అయితే ఏంటంటే ఇప్పుడు ఏమైంది, కొంపలు ఏమైపోయింది. ఇప్పుడు పాలేని కూడా అన్న మా మనోడు అని చెప్పి ఏమైంది, అది మాటలలో వస్తుంటాయి భయ్యా. అసలు ఒక్కోసారి వస్తుంటాయి, నువ్వు ప్రతి అక్షరాన్ని పట్టుకొని కూర్చుంటే నీ తప్పులు తీస్తే నువ్వు అవుతుందా? ఇప్పుడు మన ఇంట్లో మన అచ్చా మీకు ఒకటి చెప్పుడు మర్చిపోయింది, రెండు చెప్తా. ఇది చెప్పినాక ఇంకోటి చెప్తాను మీకు. వీళ్ళకి చరిత్ర ఎవరికి ఇప్పుడు మన ఈ బ్యాచ్ కిషన్ రెడ్డి, బండి సంజయ్, రఘునందన్ తెలవాలంటే నేను వాళ్ళని ఏం చేయాలో వాళ్ళకి ఒకటి చెప్తా. వాళ్ళ చరిత్ర తెలవాలంటే ఏం చేయాలని చెప్తాను. ఇప్పుడు నువ్వు ఏదో ప్రశ్న అడిగినావు, అంటే సీఎం రేవంత్ రెడ్డి ఏదో మాటల ఫ్లోలో వస్తుంటాయి కొన్ని మాటలు. ఇప్పుడు నా భార్య ఉంది భయ్, మోహన్కి అన్నం వండుతుంది, గఫ్లతలు ఎంటర్ కూడా రాకుండా ఉంటుందా? ఎంత జాగ్రత్తగా చేసినా వంటలో ఒక ఎంటర్ కానీ వస్తుంది కదా, రాదా? మొగన్ కోసమే జాగ్రత్తగా వంట వేసిన పెళ్ళామే ఒక్కోసారి ఎంటర్గా కూడా వారితో చూసుకోకుండా ఉంటుంటుంది. ఇంత పెద్ద ఈ వ్యవస్థలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తుంటాయి ఎట్లా? ఈ జ్ఞానం ఇది కూడా తప్పేనా బీజేపీ వాళ్ళకు? ఒకటి ఇప్పుడు అరే ఇది కరెక్టా రాగా చూడు, వీళ్ళకు మన సినిమాలలో ఒక సినిమా ఉంది, ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది, ఆదిత్య బాలకృష్ణ సినిమా ఉంది ఒకటి, ఆదిత్య 369 సినిమా ఉంది బాలకృష్ణది. ఆ సినిమాలో పోతే ఆయన ఎప్పుడు జమాన్ అంతే ఆదుకొస్తుందండి. ఇప్పుడు అసుడితో ఒకటి తెచ్చి పెట్టితే కానీ వీళ్ళు చక్కగా గారు వీళ్ళైతే టైం మిషన్ అట్లు వీళ్ళ కథ ఇక తెస్తే కానీ ఇలా బుర్రకెక్కే వీళ్ళకంతా. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఏది మటు మళ్ళీ చెప్పు. రాకేష్ నీ వయసు ఎంత? 31. నీవు ఈడున్న వయసు ఇంచుమించు 30, 31, 35, 40. ఇప్పుడు నాకు కూడా తెలియదు ఇది. నేను హరిని అడితే హరి గూగుల్లో తీసి మొత్తం ఇస్తే నేను చెప్తున్నా, నాకు కూడా తెలియదు. ఏది జవహర్లాల్ నెహ్రూ గారిది 1989 నాకు కూడా తెలియదు భయ్. నేను హరికి మా పిఆర్ఓకి ఫోన్ చేసి, హరి మరీ ఓవర్గా మాట్లాడుతున్నారు బీజేపీ వాళ్ళు, వెరీ టూ మచ్గా మాట్లాడుతున్నాను, ఈ కొడుకుల కథ ఏందో తేల్చాలి ఈరోజు, వీళ్ళని కడిగి పడితేంగాలి ఈరోజు, అదేందో కథది అని చెప్పిన. అర్థమైందా? అంటే నాకు అంతా తీసిపెట్టి నాకు ఒక 15 నిమిషాలు చెప్పిండు. నేను రియల్ ఎంత వండర్ అయిపోయినంటే నాకు కూడా, అంటే నేను కాంగ్రెస్ నాకేదో పాపం వాళ్ళకేం తెలుస్తుంది కానీ
అంటే వాస్తవం చెప్తున్నా. నేను ఈరోజు చెప్పిన గాంధీమాన్ వస్తున్నా, ఇది అంతా చెప్తా. నేను అందరికి లైవ్లో మీ అందరికి చెప్పిన ఇదంతా లైవ్లో రావాలి, ఇది తెలవాలి, తెలుగు ప్రజలకు తెలవాలి అని నేను అందరు కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. అన్ని మీ యొక్క రిక్వెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఇది కాదనలేదు, ఇది ఎవరు కాదనలేరు కదా. ఇది ఎవరికి తెలుస్తుంది? 70 ఏళ్ళు ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. 70, 80, 90, 100 అంతే కదా. 60 ఉన్న వాళ్ళకి తెలియదు, 65 ఉన్న వాళ్ళకి కూడా తెలియదు. అంతేందుకు 75 గారు ఉన్న మోడీ గారికే తెలుస్తలేదు, మనకేం తెలుస్తుంది ఇంకా. కాబట్టి అందుకే నేను అన్నా, మన సోషల్ మీడియా, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఈ ప్రెస్ మీట్ది మీరు మంచిగా బిట్లు చేసి నీట్గా మన కార్యకర్తలకు, మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు పంపండి. అరే ఇది మొత్తం పంపండి, ఇది పంపించి ఇది బాగా వైరల్ చేయండి, సోషల్ మీడియాలో చేయండి. ఈ చరిత్ర పోవాలి. రాహుల్ గాంధీ గారి యొక్క రాహుల్ గాంధీ గారికి ముత్తాత జవహర్లాల్ నెహ్రూ గారు. మరి వాళ్ళనైనా రాహుల్ గాంధీకి ఏమవుతాడు? మోతీలాల్ నెహ్రూ గారు ఏమంటారు దాన్ని? ఆయనైతే కోట్ల రూపాయల ఆస్తులు ఇండిపెండెన్స్కి ఇచ్చిండు కదా. అందుకే అడుగుదు కానీ, అందుకే నేనేమంటున్నానంటే ఇదంతా కూడా అందరికి తెలవాలి, తెలిసే దాంట్లో ప్రచారం చేయండి. ప్రతాప్ ఒక మాట చెప్తున్నా భయ్, చరిత్ర గురించి మాట్లాడతా. ఈ బీజేపీ వాళ్ళు చిల్లరగా మాట్లాడితే నేను చిల్లరగా జవాబు చెప్ప. వాళ్ళు చిల్లరని నేను చిల్లరగా అని కాను. కిషన్ రెడ్డి ఇంత సెంట్రల్ మినిస్టర్ 2 సార్లు, బండి సంజయ్ గారు సెంట్రల్ మినిస్టర్, కిషన్ రెడ్డి గారు సెంట్రల్ మినిస్టరు, రఘు ఒక పార్లమెంట్ మెంబరు. వాళ్ళు కూడా పదవులు మర్చిపోయి చిల్లరగా మాట్లాడితే ఇక నేను మినిస్టర్లు కాకపోయినా, నేనేం కాకపోయినా నేను చిల్లరగా మాట్లాడదలుచుకోలేదు. చిల్లరగా వాళ్ళకు నేను చిల్లరగా, వాళ్ళు చిల్లరగా లేరా, నేను చిల్లరగా కాను కదా. అవసరం లేదు కదా కాంగ్రెస్ పార్టీకి. మా చరిత్ర మేము చెప్పుకుంటున్నాము. ఎస్, రాహుల్ గాంధీ ముత్తాతలు, తాతలు, నాయనమ్మలు, నాయనలు. ఎస్, రాజీవ్ గాంధీ గారికి ఇంకో రోజు చెప్తా మీకు, అది చెప్తున్నా నేను. సోనియా గాంధీ గారికి ఇంకో రోజు చెప్తా, మన్మోహన్ సింగ్ గారికి ఇంకో రోజు చెప్తా. నేనేమంటున్నానంటే బీజేపీకి ఏ ఎజెండా లేదు. ఎవరు బొమ్మ పెట్టుకొని బతకాలో వాళ్ళకి లేదు. కాంగ్రెస్ సముద్రంలోకించి ఒక బిందె నీళ్ళు తీసుకొని వాళ్ళు తాగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే ఒక సముద్రం లాంటి పార్టీ. వాళ్ళు ఈ సముద్రంలో బిందె నీళ్ళు తీసుకొని దాంతోటే కడుక్కొని దాంతోటే జీవిస్తున్నారు వాళ్ళు. ఆ బిందె నీళ్ళే మహానుభావుడు సర్దార్ వల్లభాయ్ పటేల్. ఈరోజు మంచి టాపిక్ ఇది. కాబట్టి దయచేసి ఈరోజు ఈ బొమ్మలాటల గురించి మీరు ఈరోజు ప్రశ్నలు అడగకండి. ఈ వాడు గోకిండి వీడికి గోకిండి అని అడగకండి. ఇది మా ఇష్టం, మేము చెప్పుకున్నాము. ఇది మెసేజ్ పోవాలి. ఇది ఎందుకంటే హద్దు మీరి మాట్లాడుతున్న కిషన్ రెడ్డికి, హద్దు మీరు మాట్లాడుతున్న బండి సంజయ్ గారికి, కిషన్ రెడ్డి గారికి, మరీ హద్దు మీరు మాట్లాడుతున్న మిస్టర్ రఘుకి ఇది మంచి పద్ధతి కాదు. మీ ఆలోచనను మార్చుకోండి. మీకు చరిత్ర తెలిసి కూడా మీరేదో మాట్లాడుతున్నారు. అయినా ఇది మా చరిత్ర అని ఒకసారి మీడియా, గాంధీభవన్ మీడియా ద్వారా అందరు కూడా తెలియజేస్తున్నాను. ఇంకా రాబాయి నువ్వు, అరే సాయి మెల్లగా
క్వశ్చన్స్ అయిపోయినాయేమి శ్రీనివాస్ ఏమైనా ఉన్నాయా? కొంత బాబు సోషల్ మీడియా మన జాగ్రత్త చూసుకోండి అయినా జర బాగా చూసుకొని ప్రెస్ మీట్ అయిపోయింది, క్లోజ్ చేద్దామా? రాకేష్ అయిపోయిందా? కొత్త కమిటీ చాలా బ్రహ్మాండంగా ఉంది. కొత్త కమిటీ ఆచి తూచి పెద్దవాళ్లకు ఒక శాఖ, మిగతా కొత్త వాళ్లకు ఇన్వాల్వ్మెంటు, చాలా సమన్వయంతో సీఎం రేవంత్ రెడ్డి గారు, మహేష్ గౌడ్ గారు, ఇన్ఛార్జ్ నటరాజన్ గారు, కేసీ గారు, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా అంది. ఇప్పుడు నీ ప్రశ్న ఏంటంటే నన్ను ఇళ్ళకి ఏందది ఇళ్ళ లేకుండా నన్ను లేచాను, నన్ను అడ్వైజర్ కమిటీలు వేసినావు అనేది నీకు వచ్చాను. ఎవరిది? మిస్టర్ రాకేష్. ఇప్పుడు నేను చూసిన పొద్దున్న నేను పిఆర్ఓ గారితో డిస్కస్ చేసిన, అంటే చాలామంది కొత్త వాళ్ళని ఇన్వాల్వ్మెంట్ చేసిరు పిఎస్సి కమిటీలో, సీనియర్స్ని పెట్టుకుంటూ కొంత మినిస్టర్స్ని. సరే ఒక్క ఇక చెప్పేస్తా ఇప్పుడు అది కూడా. ఇక ఒక కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉంటే అయిపోతుంది అలా పిఎస్సి కమిటీలో. నేను కూడా ఒకసారి నటరాజ్ గారితో పీసీ ప్రెసిడెంట్ గారితో కూడా మాట్లాడతా. ఒక కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పిఎస్సి కమిటీలో వచ్చేస్తే ఇప్పుడు మిగతా వాళ్ళని వేసారు చూడండి, బెస్ట్ బాగేసారు వేసారు. ఇప్పుడు పెద్దవాళ్ళంటే నేను పెద్దోని కాదు, జానారెడ్డి గారు, జీవన్ రెడ్డి గారిని అడ్వైజర్ కమిటీ అది బాగా వేసారు. నీ ప్రశ్న ఏంటంటే ఇళ్ళకే వీక్ అలా పడేసారని నీ ప్రశ్న. జగ్గారెడ్డి అనేది డిఫరెంట్ మిస్టర్ గారు, జగ్గారెడ్డి అనేది డిఫరెంట్. జగ్గారెడ్డి ఏ కమిటీ ఇచ్చినా ఎన్ల వేసినా నేను హ్యాపీగానే ఉంటా. లాస్ట్కి గాంధీ భవన్ అటెండర్ పోస్ట్ ఇచ్చినా నేను హ్యాపీగానే ఉంటా. ఇన్నారా కిషోని? నేను మీరు ఫీల్ అవుతున్నారు, ఫీల్ కాకండి ప్లీజ్. మీరు ఐఎమ్ వెరీ హ్యాపీ. అయితే నేనేమంటున్నా, అడ్వైజర్ క్యాంప్లో నాకు వేసి నేను హ్యాపీగా ఉన్నా. నేను లాస్ట్లో ఒకసారి జట్టి కుసుమ్ కుమార్ అడిగింది నాకు, నా ఫ్రెండ్ కుసుమ్ కుమార్ కేజీఎఫ్ కమ్మ సామాజిక వర్గం నాయకుడు, 40 ఏళ్ళ సర్వీసు నాకు జట్టి కుసుమ్ కుమార్ కూడా అడిగాడు, ఏంద్రా అంటే నేను ఒకటే అన్న, కుసుమ్ అరే నాకు పోస్ట్ లేదు భయ్, గాంధీ భవన్లో అటెండర్ పోస్ట్ ఇచ్చినా ఆడుకుంటా అని చెప్పిన రాజకీయంగా అంతే. లే తప్పు, చాలా తప్పుడు ప్రచారం చేస్తారు. రాంగ్ 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 లే ఇవన్నీ నడుస్తుంటాయి. రాంగ్ ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి, మహేష్ గౌడ్ నేను చెప్పండి, కూర్చొని ఓ ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ ఎంతమంది అవుతున్నారో అంతమందికి అకామిడేషన్ అయింది. కొంత లేట్ అయింది, అది కూడా ఇప్పుడు స్టార్ట్ అయింది. నేనేమంటున్నానంటే ఇప్పుడు జీవన్ రెడ్డి గారు ఉన్నారు, జానారెడ్డి గారు ఉన్నారు, వాళ్ళందరికీ ఒక అడ్వైజర్ కమిటీ వేసారు, అందులో నన్ను కూడా పెట్టారు. ఇప్పుడు నా వయసు 58, జానారెడ్డి గారు వయసు 78, ఇంచుమించు 80. అంటే నాకు ప్రమోషన్ ఇచ్చినట్టే కదా ఆడదాకా. ఏం జానారెడ్డి గారు, జీవన్ రెడ్డి గారు ఏమో అట్లా ఆశమంది తీసేది కాదు కదా. హనుమంత్ అన్న ఆయన 80 ఏళ్ళు, లేలే కేశవరావు గారు అంటే మంచి, అంటే అడ్వైజర్ అనేది దాంట్లో అడ్వైజర్ కమిటీలో చూడండి, సీఎం రేవంత్ రెడ్డి గారు అండ్ మహేష్ గౌడ్, నటరాజన్ గారు ఇన్ఛార్జ్ కూడా. అంటే పిఎస్సి కమిటీకి దానికి వీళ్ళు ముగ్గురు ఉన్నారు. ఏంది దీంట్లో మనము ఎవరు ఎందుకు దీన్ని రాంగ్గా తీసుకునే తప్పుడు సంకేతాలు ఇచ్చే ప్రయత్నం ఎందుకు జరుగుతున్నది? మేము హ్యాపీగా ఉన్నాక మీకెందుకు పోయి పంచాయతీ అంతా? ఇగో ఇక ప్రతిదానికి వంకలు పెడితే ఇక సంసారం ఏడ నడుస్తుందా? ఇంకా జగ్గారెడ్డి మీరు అర్థం చేసుకోవడం కష్టం, మీకు తెలియదు కానీ చెప్పమ్మా. అవును, ఆమె ఏం అడిగిందో మీకు చెప్పా, నేనేం చెప్పానో మీకు చెప్పా, అది క్లియర్. ఆమె నటరాజన్ గారు డాక్టర్ డ్యూటీ చేస్తున్నారు ఇప్పుడు. ఆమె మాలాంటి పేషెంట్లు పోతే బాబు ఏముందంటే జ్వరం ఉంది, దగ్గుందంటే గోళీ వేస్తుంది, పంపిస్తుంది. ఇది ఒక్కటి చెప్పగలుగుతా. గోళీ వేసినాక తక్కువ కాకపోతే ఎట్లుంటుంది? ఆమె వేసేదే గోళీల కార్యక్రమం పెట్టుకుందాడా, సెట్ అయిపోతుంది, ఏం ప్రాబ్లం లేదు, డోంట్ వరీ మీరు అందరూ.
నో కామెంట్స్ అమ్మా, అయిపోయింది నా ప్రెస్ మీట్ క్లోజ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.